పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి 29వ తేదీ రాత్రి 10:58 ఏర్పడుతున్నటువంటి షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం వృశ్చిక రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి షష్టగ్రహ కూటమి ఎక్కడ జరుగుతున్నదంటే పంచమ స్థానంలో జరుగుతున్నది. పంచమ స్థానం పంచమాత్ పూర్వ పుణ్యం అంటారు. ఈ మార్చి 29వ తేదీ రాత్రి 10:58 ఇప్పటి వరకు వృశ్చిక రాశి వారు అనుభవిస్తున్నటువంటి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కూడా తొలగిపోతుంది. పంచమ స్థానంలో సంచరించేటటువంటి అన్ని గ్రహాలు కూడా వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, యోగాన్ని కలిగిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే, గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతున్నారు. కొంతమంది పాపం ఫోన్ చేసి అడుగుతూ ఉంటున్నారు, అప్పుడప్పుడు మెసేజ్ కూడా పెడుతున్నారు, గురువుగారు మీరు వృశ్చిక రాశి గురించి బ్రహ్మాండంగా చెప్తున్నారండి, మా జీవితంలో అంత బ్రహ్మాండం లేదు, ఇబ్బందులు పడుతున్నాము మాకు మీరు అంటున్నారు. నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో మీకు ఒక డిస్క్లైమర్ చెప్తూ ఉంటాను. ఏంటంటే, గోచారం బాగున్నప్పటికీ వ్యక్తిగతంగా కూడా బాగుండాలి. వ్యక్తిగత జాతకంలో దోషం కనుక ఉంటే గోచార ఫలితాలు అంతగా వర్తించవు. వ్యక్తిగత జాతకంలో దోషం లేకపోతే గోచార ఫలితాలు వర్తిస్తాయి. అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతకంలో కూడా ఒకసారి చూపించుకొని ఆ దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకోవాలని నేను చెప్తూ ఉంటాను. ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, పంచమ స్థానం కదా, పంచమ స్థానంలో శని రాహు గ్రహాలు, రవిచంద్ర గ్రహాలు, బుధ శుక్ర గ్రహాలు. ఈ పంచమంలో రవి మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే పట్టు బిగిస్తారండి. అంటే ఎలాంటి సంఘటన మీదైనా సరే మీ యొక్క మార్క్ అనేది కనిపిస్తుంది. విల్ పవర్ పెరుగుతుంది. ఏదైనా సరే సాధించగలను అనేటటువంటి ఆత్మవిశ్వాసం వృశ్చిక రాశి వారిలో డబుల్ అవుతుందని చెప్పాలి. మీ జన్మరాశికి సప్తమ స్థానాధిపతి కూడా పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గృహంలో శుభకార్యాలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా అనుకూలత కలుగుతుంది. ఈ పంచమ స్థానంలో మనకు జరిగేటటువంటి శని రాహు గ్రహాల యొక్క కలయికను శపిత దోషం అంటారు. జనరల్గా శపిత దోషం అనేది ఏం చేస్తుందంటే, వ్యక్తుల మీద కన్నా కూడా వ్యవస్థల మీద కానీ, దేశాల మీద కానీ, దేశాధ్యక్షుల మీద కానీ దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శపిత దోషం అనేది ఏర్పడినప్పుడు శని రాహు గ్రహాల యొక్క కలయికను శపిత దోషం అంటారు. ఈ శపిత దోషం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, దేశాల మధ్య యుద్ధకాంక్ష పెరుగుతుంది. అసలు ఇప్పటిదాకా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ యుద్ధం చేయాలనే తాపత్రయం బలంగా పెరిగిపోతూ ఉంటుంది. మిత్ర దేశాలు కూడా శత్రు దేశాలుగా మారిపోతూ ఉంటాయి. ఊహించనటువంటి విధంగా మార్చి 30వ తేదీ నుంచి మే 18వ తేదీ మధ్యలో ప్రకృతి విపత్తులు జరగటానికి కారణమవుతుంది. అంటే భూకంపాలు కానీ, సునామీలు కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా వస్తాయి ఈ శపిత దోషం యొక్క ప్రభావంతో. అలానే దేశాల మధ్య సయోధ్య తగ్గుతుంది, అండర్స్టాండింగ్ పోతుంది, యుద్ధకాంక్ష పెరుగుతుంది, కయ్యానికి కాలు దూకుతూ ఉంటారు. ఇది వ్యక్తులకు కాదు, వ్యవస్థలకి, దేశాలకి. మరి వ్యక్తులకు ఏ విధంగా ఉంటుందంటే, పంచమ స్థానంలో శని రాహు గ్రహాల యొక్క కలయిక వృశ్చిక రాశి వారికి అన్ని రకాలుగా బ్రహ్మాండమైన ఫలితాలు ఉన్నప్పటికీ వీరికి అహంభావం పెరుగుతుంది. నేను, నాది అనే భావన పెరుగుతుంది. తద్వారా కొంచెం తగ్గించుకోవాలి. పంచమ స్థానంలో రవి ప్రభావంతో విల్ పవర్ పెరుగుతుంది. శుక్రుడి యొక్క ప్రభావంతో వ్యాపారం పెరుగుతుంది. పంచమంలో బుధుడి యొక్క ప్రభావంతో తెలివితేటలు పెరుగుతాయి. ఆలోచన విధానం మారుతుంది. అడ్మినిస్ట్రేటివ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ప్రొఫెషనల్ వైజ్గా డెవలప్మెంట్ వస్తూ ఉంటుంది. అప్రిసియేషన్స్ వస్తూ ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు, ఆర్థికంగా డెవలప్మెంట్స్ వస్తూ ఉంటాయి. అన్ని రకాలుగా బాగుంటాయి. కానీ శని రాహు గ్రహాల యొక్క కలయికతో ఏం జరుగుతుందంటే, కొంచెం అహంభావం పెరుగుతుంది. నేను మాత్రమే చెప్పింది వినాలి, నేను చెప్పేదే వినాలి, ఇటువంటి భావన కలగడంతో కొద్దిగా ప్రతికూలత కలుగుతాయి. ఈ మే 18వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఆ భావానికి చాలా దూరంగా ఉండాలి.
అప్పుడు మాత్రమే వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా తీసుకుంటే వృశ్చిక రాశి వారికి ఎక్కువ ప్రతికూలత లేవు. సంతానపరమైనటువంటి విషయాలలో గొప్ప గొప్ప అవార్డులు రివార్డులు పొందుతారు. సంతానపరమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ఎడ్యుకేషన్ పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. విదేశీ యోగానికి అనుకూలత కలుగుతుంది. విదేశాలలో ఉద్యోగం చేయడానికి అనుకూలంగా మారుతుంది. అన్ని రకాలుగా తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వృశ్చిక రాశి వారికి కలుగుతున్నాయి ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావంతో. ఇవి వృశ్చిక రాశి వారికి షష్టగ్రహ కూటమి వల్ల కలిగే ఫలితాలు. శుభం.